కాకపోతే హస్బెండ్ అనేసరికి ఒక అటాచ్మెంట్. అందులో మీరు వచ్చేసి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే లవ్ చేసి వెంటనే చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని నేను కొత్తలో కాదు, కొత్తలో లవ్ చేయలేదు, ఆయనకి కొత్త. ఆ, అండ్ నేను ఆయనకి సీనియర్ ఇండస్ట్రీలో. మీరే సీనియర్. బావా బావా బావా. ఆ, మొత్తానికి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. అందరికి తెలిసేలా మళ్ళీ. అందరికి తెలియకుండా సీక్రెట్గా ఏం చేయలేదు. ఆ, మా ఇంట్లో అందరూ ఉన్నారు. ఓ, మీ ఇంట్లో ఉన్నారా? మా ఇంట్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. బావ సైడ్లో మాత్రం ఎవరు లేదు. అంటే ఊరికే మేము అదే మా అమ్మవారి గుడికి వెళ్ళాము, చెన్నై నుంచి ఒక 120 కిలోమీటర్స్, అంగళ పరమేశ్వరి టెంపుల్కి. ఓకే. సో అక్కడ వెళ్ళినప్పుడు సార్ ఒక తాళిబొట్టు పెట్టుకొని, ఇప్పుడు పెళ్ళి అవ్వకపోతే మళ్ళీ అమ్మాయి చేసుకోదు అని ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పి చేశారంట. ఆ గర్భగుడి లోపల ఉన్నాము. సరే ఎట్లయినా ఆయన ఫిక్స్ అయిపోయాము. ఈ రోజైనా ఇంకా 10 సంవత్సరం అయినా 20 సంవత్సరం అయినా ఆయనతోటే పెళ్ళి అనేది కన్ఫర్మ్డ్. ఇంకెందుకు కలిసే ఉంటున్నాము. సరే తాళి కట్టేసుకున్నాను అంతే. మళ్ళీ 6 years తర్వాత అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. చాలా మందికి ఇంక్లూడింగ్ మీ ఒక టైంలో నాకు కూడా ఉన్న డౌట్, నేను ఒకసారి మిమ్మల్ని అడిగేస్తాను. శాంతి గారు ఒకప్పుడు చాలా పెద్ద బిజీ స్టార్. బిఫోర్ మ్యారేజ్ ఏ మూవీలో చూసినా కానీ మీదంటూ ఒక స్పెషల్ సాంగ్ ఉండేది. ఇప్పుడు ఆ సాంగ్స్ని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు, కానీ డెఫినెట్గా చెప్పాలి అంటే ఇట్ ఇస్ స్పెషల్ సాంగ్. అయితే అలా బిజీగా ఉన్న మీరు చిరంజీవి గారి దగ్గర నుంచి బాబు మోహన్ గారి వరకు అందరితో ఒక స్పెషల్ సాంగ్ చేశారు, ఈవెన్ నాగేశ్వరరావు గారితో కూడా. కాలేజీ బుల్లోడు. ఎవరితో, వెంకటేష్ గారితో మాత్రం చేయలేదు. మిగతా వాళ్ళు అందరితోటి చేస్తాను. సో శ్రీహరి గారేమో అప్పుడప్పుడే వచ్చారు. ఏ నమ్మకంతో పెళ్లి చేసుకున్నారు? ఆయన మాట్లాడిన విధం, అడిగిన విధం 1000 మంది చెప్పి ఉండొచ్చు ఐ లవ్ యూ అని. బికాస్ టాలెంటెడ్, గ్లామర్, అప్పట్లో మీరంటే ఒక సెన్సేషన్. అది చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఈయన వచ్చి అడిగింది వచ్చి ఫస్ట్ మాటనే వచ్చి, మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. సో అది నచ్చింది నాకు. మరి ఎవరు మీకు చెప్పలేదా పర్సనల్ గా, అబ్బాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, నువ్వు ఆల్రెడీ బిజీ ఆర్టిస్ట్వి, నీకెందుకు అబ్బాయి అలా ఎవరు చెప్పలేదా? ఆయన ఫ్రెండ్స్ చెప్పి ఉండొచ్చు. బట్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, నాకు ఇంకేమేముంది నాకు. బట్ మీకు కూడా ఒక చిన్న డౌట్ ఉండాలి, నేను బిజీ ఆర్టిస్ట్ని, తను ఇప్పుడే వస్తున్నారు, ముందు ముందు ఎలా? నేను డబ్బుల కోసం చూడలేదండి, నేను ఎప్పుడు దీనికోసం చేయలేదు. సో అంటే నేను మిమ్మల్ని మనీ గురించి అని కాదు, జనరల్గా ఎందుకు అడుగుతున్నానంటే, అఫ్కోర్స్ ఒక బిజీ ఆర్టిస్ట్ అప్పుడప్పుడే వచ్చిన ఇంకొక ఆర్టిస్ట్ని మ్యారేజ్ చేసుకుంటే మేబీ ఆఫర్స్ విషయంలో కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కొంచెం క్యాల్కులేషన్స్ ఉంటాయి కదా. అండ్ అప్పట్లో నాకు తెలిసింది ఏంటంటే మీ ఫ్యామిలీని కూడా మీరే సెటిల్ చేయాలి అన్న విషయం నాకు తెలుసు. సో ఆ టైంలో భయం వేయలేదా, అమ్మో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే తినేమన్నా తర్వాత రిస్ట్రిక్షన్స్ పెడితే ఎలాగా అని చెప్పేసి? అంతేం లేదండి, ఆయన అడిగిన విధం నచ్చింది. మా ఇంట్లో మా అమ్మకి చెప్పాను, మా అమ్మకి మా పెద్దక్క విజయకన్ ఉంది, మా మా అక్క హస్బెండ్. దాని ముందు చాలా మంది చెప్పి ఉన్నారు, ఐ లవ్ యూ చెప్పి ఉన్నారు. తర్వాత వస్తుంది కదా మామూలు దీనికే వస్తుంటారు, పెళ్లి చేసుకుంటాం అది వీళ్ళని పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు, అదేమంటారు జమీందారు అలాంటి ఫ్యామిలీస్ నుంచి ఉంటుంది కదా వాళ్ళకి, అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇది చేశారు. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకేంటంటే పెళ్లి చేసుకుంటే ఒకటేసారి పెళ్ళి అవ్వాలి, చచ్చేదాకా ఆయనతోటే ఉండాలి. ఆయన ఏం పెట్టినా సరే మనకు కావాల్సింది తిండి, చినిగిపోకుండా ఒక బట్టలు, అది ప్లాట్ఫామ్ నుంచి కొన్ని ఇవ్వండి లేకపోతే బ్రాండెడ్ ఇవ్వండి, ఏదైనా ఒకటి మనం ఇది చేయడానికి బట్టలు. అదే నాకు నగల మీదో లేకపోతే దాని మీద దీని మీదో లేకపోతే బయట తిరగడము అసలు అదంతా ఏమి లేదు. ఆయన అడిగేది నచ్చింది. తర్వాత ఆయన ఫేస్లో కూడా ఒక మంచి అట్రాక్షన్ ఫేస్ అయింది. బాడీ అప్పుడు ఏ హీరోస్ అయితే ఇంకా అర్జున్ గారు అప్పుడు ఉందనుకుంటాను. బట్ ఆయనకంటే అర్జున్ గారు ఆయనకంటే మా ఆయన ఇంకా అందంగా ఉంటారు. అర్జున్ గారు చూస్తే పర్వాలేదు, నేను ఐ బోక్ విత్